బ్లాగ్ అండి. ఇక్కడైతే పప్పు దోసకాయ కలబెడుతున్నాను. కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దామని ఫ్రై చేస్తున్నాను. చిల్లీస్ వేసాను గుళ్ళు. ఇక్కడైతే బీరకాయ కర్రీ అయితే చేశాను. అది అయిపోయింది. ఇప్పుడు ఇంకా పప్పు తాలింపు వేసి చట్నీకి ఫ్రై చేసుకున్నాం మనం. ఇక అన్నం కూడా వచ్చేసాను ఫ్రెండ్స్. పప్పు తాలింపుకి ఫ్రై చేస్తున్నాను. ఇందులో పచ్చిశనగపప్పు అవి ఫ్రై చేస్తున్నాను. పప్పు తాలింపు అయితే వేసేసాను ఫ్రెండ్స్. అదైతే పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాం. దీని తర్వాత టమాటాస్ వేసుకున్నాం. పప్పు బీరకాయ కూర వగరగా పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. చట్నీలో అయితే టమాటాలు కొత్తిమీర అయితే వేసుకున్నాం. ఈ రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వేస్తేనే చట్నీ అయితే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.